నందకిలాలా రాధా రాధా కృష్ణ రాధా నందకిలాలా రాధా రాధా కృష్ణ గోకుల బాల రాధా రాధా కృష్ణ రాధా గోకుల బాల రాధా కృష్ణ రాధా కృష్ణ నందకిలాలా రాధా రాధా కృష్ణ రాధా నందకిలాలా రాధా రాధా కృష్ణ రాధా విపిన విహారీ రాధా రాధా కృష్ణ రాధా విపిన విహారీ రాధా రాధా కృష్ణ రాధా కుంజ విహారీ ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం. 18 అధ్యాయములతో కూడి ఉన్నది ఈ మహద్గ్రంథం. ప్రతి అధ్యాయము యొక్క పేరు చివర యోగము 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 అని చెప్పి ఉంటుందండి. ఈరోజు అర్జున విషాదయోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 3వది కర్మయోగం. ఈ విధంగా ప్రతి అధ్యాయం యొక్క చివర యోగం అని చెప్పి ఉంటుంది. అనగా ఏమి యోగం అనగా ఏమి చెప్పండి. యోగం అంటే కలవటం. యుజ్యతే ఇది యోగ. ఇది కలవటం. ఏది కలవటం చెప్పండి. పరమాత్మ నుండి జీవుడు వేరైపోయినాడు. అనాది కాలంలో ఎప్పుడు వేరైపోయినాడో తెలియదు కానీ దుఃఖం అనుభవిస్తున్నాడండి. పరమాత్మ అంటే ఎవరు చెప్పండి? ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరం నుంచి విడిపోయి ఈ సంసార దుఃఖంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నాడు. తిరిగి ఏదో ఒక సాధన చేత, ఏదో ఒక ఉపాయం చేత ఆ పుట్టిల్లు అనగా పరమాత్మను తిరిగి చేరుకోవాలి. దీని పేరు యోగం. అందరికి అర్థమైందండి? అనేక మార్గములు, 18 మార్గములు చెప్పినారు భగవద్గీతలో. ఒక్కొక్క అధ్యాయం పేరు యోగం. చూడండి, రేపు సాంఖ్యయోగం, ఎల్లుండి కర్మయోగం. ఈ విధంగా ఒక్కొక్క సాధన ద్వారా మీరు తిరిగి పరమాత్మలో చేరండి. లేక 2 సాధనలు, 3 సాధనలు, లేక అన్ని సాధనలు అన్నీ కూడా చేర్చి భగవంతునితో మనం ఐక్యం కావటానికి అవకాశం ఉంది. లేక 1-2 సాధనలు అయినప్పటికీ చాలు. కనుక ఏదో విధంగా తిరిగి మన పుట్టింటికి చేరుకోవాలండి. అది మన యొక్క లక్ష్యం. అది నది ఎక్కడ పుట్టింది చెప్పండి? సముద్రంలో నీరు గ్రీష్మ ఋతువులు ఆవిరైపోతాయండి. ఆవిరైపోయి మేఘరూపంగా పరిణమిస్తుంది ఆ జలం. ఆ మేఘం ఊరికే ఉండదండి, పర్వతముల మీద వర్షిస్తుందండి. ఆ వర్షించిన నీరు నదీ రూపంగా వచ్చి ప్రవహించి ప్రవహించి తిరిగి సముద్రంలో చేరిపోతున్నదండి. చూచారు?
ఎంత చక్కని పాఠం బోధిస్తున్నది నది. ఇప్పుడు మీరు నది మహా వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మీరు దగ్గరకు వెళ్ళండి, కృష్ణానది కానీ, గోదావరి కానీ, గంగానది కానీ వెళ్ళి, అమ్మ తల్లి గంగాదేవి, గోదావరి, కృష్ణ, జగజ్జననే, మీకు టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి, కొంచెంసేపు ఆగవమ్మా అనింటే మన కోసం ఆగుతుందండి ఆ నది? చెప్పండి. నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యం నెరవేరే వరకు నేను ఆగను. ఏమిటి ఆ లక్ష్యం? నా పుట్టిల్లైనటువంటి సముద్రాన్ని చేరాలి అని మనకి చక్కని పాఠం బోధిస్తున్నదండి. ఏది? నది. సరే, మనం టెంకాయ కొట్టి హారతిస్తానంటే ఆగుతుందండి మన కోసం? లేదు. తన లక్ష్యం నెరవేరే వరకు, పుట్టిల్లు చేరే వరకు విశ్రాంతి తీసుకోదండి. కింద మీద పడి దొళ్ళి 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 మిట్టా పల్లాలు ఇవన్నీ కూడా ప్రవహించి తిరిగి సముద్రంలో చేరి తన పుట్టింటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్నదండి. మనం కూడా అదే విధంగా ఏనాడు ఆ పరమాత్మ నుంచి వేరైపోయినావో మనకి తెలియదు. దుఃఖం అనుభవిస్తున్నారు, పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం అనుభవిస్తూ జీవుడు తన లక్ష్యాన్ని మర్చిపోయినాడండి. అది ఎక్కడి నుంచి బయలుదేరినాడు చెప్పండి? ఆనందం. చూడు, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఈ జనులు, ఈ ప్రాణులంతా ఎక్కడి నుంచి పుట్టారు? ఉపనిషత్తులు చెప్తున్నాయి చూడండి. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. ఆనందంలో పుట్టినాయి, ఆనందంలో పెరుగుతున్నాయి, తిరిగి ఆనందంలో చేరిపోతున్నాయి. కనుక ఆనందం మన యొక్క నిజస్వరూపం. మన నిజస్వరూపం, మన యథార్థ స్వరూపం ఆనందం అండి. అక్కడి నుంచి బయలుదేరినాం. కనుకని మన స్వరూపానికి ఏదన్నా భంగం కలిగితే వెంటనే ప్రశ్న ఉదయిస్తుందండి. ఇద్దరు కలుసుకున్నారనుకోండి, ఏమండి ఈరోజు మీరు బాగా లేరేమిటి, సంతోషంగా లేరేమిటి అని అడుగుతాం. ఎందుకంటే సంతోషానికి భంగం కలిగితే ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుందండి. ఏమండి మీరు ఈరోజు ఆనందంగా సంతోషంగా లేరేమిటి అని. ఎందుకు? సంతోషం అనేది మన యొక్క నిజస్వరూపం. అది దానికి కనుక భంగం కలిగితే వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు ఎదురుకుండా ఉన్నవాడు, ఏమండి ఇట్లా ఉన్నారేమిటి, ఈరోజు సంతోషంగా లేరేమిటి, ఆనందంగా లేరేమిటి. నిజంగా మన యొక్క స్వరూపం కనుక దుఃఖం అయితే ఎవరైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఏమండి ఈ మధ్య మీరు ఏడవటం లేదేమిటి అని అడుగుతారా? చెప్పండి. ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఏమండి మీరు ఏడ్చి చాగలేందే, ఒకసారి ఏడవండి అని అడుగుతారా? లేదండి. ఏడుపు అనేది మన స్వరూపం కాదండి. మన స్వరూపం ఏమిటి? ఆనందం. ఆ ఆనందానికి ఏదన్నా లోటు కలిగితే వెంటనే ప్రశ్న వస్తుందండి, అది ఎందుకు దుఃఖంగా ఉన్నారు. చూచారు, మన యొక్క యథార్థ స్వరూపం రాత్రి నిద్రలో మనం అనుభవిస్తున్నామండి. చూడండి, ఆ నిద్రలో చూడండి ఏవైనా దుఃఖం ఉన్నదా మనకి? చెప్పండి. లేదు కదా, లవలేశం కూడా లేదండి. ఎందుకు? దేనివల్ల ఈ జగత్తంతా సృష్టింపబడిందో ఆ మనస్సు డిజాల్వ్ అయిపోతున్నదండి అక్కడ. ఈ జగత్తంతా ఇమాజినేషన్ ఆఫ్ ది మైండ్, క్రియేషన్ ఆఫ్ ది మైండ్. ఇఫ్ ది మైండ్ డిజాల్వ్స్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్. ప్రపంచం అనేది కేవలం మనస్సు యొక్క సృష్టి అండి. అది మనస్సు ఏ విధంగా ఉంటుందో జగత్తు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనస్సు లేకపోతే నో వరల్డ్ ఎట్ ఆల్. రాత్రి నిద్రలో మనం చూడండి ఎంత హోమోజీనియస్ స్పాంటేనియస్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్. తెంపు లేనటువంటి ఆనందం అక్కడ అనుభవిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? అదండి ప్రశ్న. మన యొక్క యథార్థ స్వరూపం ఆనందం అండి. అయితే రాత్రి నిద్రలో ఉండేది జడస్వరూపం కాబట్టి అది మోక్షం కాదండి. అది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కోసం నిద్రే కానీ మోక్షం కోసం కాదండి. అది మోక్షం పొందాలంటే మనస్సు ఏ విధంగా సుషుప్తిలో లయం అయిపోయిందో మేలుకుని లయం చేయాలి. అందరికి అర్థమైందండి? దాని పేరే సమాధి స్థితి లేక తురీయ స్థితి అంటారండి. సూపర్ కాన్షియస్. రాత్రి నిద్ర పేరు అన్కాన్షియస్. అన్కాన్షియస్, ఏమి దాంట్లో తెలివి లేదు, ఉట్టి సుషుప్తి. పశువులు కూడా నిద్రపోతున్నాయండి. మరి మోక్షం అది కాదు. కనుక మోక్షం అంటే మేలుకునే. శ్రీకృష్ణ పరమాత్మ రేపు 6వ అధ్యాయంలో చెప్తారు హౌ టు మెడిటేట్, హౌ టు కాన్సన్ట్రేట్. అది నేర్చుకోవాలి. సమాధి, ధ్యానము, ఇవన్నీ తపస్సు, ఇవన్నీ నేర్చుకోవాలండి. చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భ్రూమధ్యంలో కానీ, నాసికాగ్రంలో కానీ, సహస్రారంలో కానీ, హృదయ స్థానంలో కానీ మీకు అనుకూలమైనటువంటి చోట మనస్సును నెలకొల్పి మన యొక్క యథార్థ స్వరూపాన్ని గురించి చింతన చేయాలి. ఇక మనస్సుని పరిపరి విధముల బహిర్ముఖంగా పోనీయకుండా అరికట్టాలండి. ఇంతే. ధ్యానం అంటే ఇంకేం లేదండి, ఒకదాన్ని అరికట్టడం, తీసుకొచ్చి దాన్ని ఆత్మయందు స్థాపించటం. జగత్తులో ఉన్నటువంటి ప్రవృత్తులు, సంకల్పములు, వీటిని గురించి వీటి నుండి మనస్సును విరమింపజేయటం. విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. దీని పేరే ప్రత్యాహారం అంటారండి మన శాస్త్రంలో. ప్రత్యాహారం. మనస్సును అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టవలను? ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. 6వ అధ్యాయం. అర్జున, యథార్థమైనటువంటి ధ్యానం అంటే బాహ్యమైనటువంటి వృత్తుల మీద, ప్రాపంచిక విషయముల మీద మనస్సును పోనీయకుండా
దాని నుంచి ఉపసంహరించి ఆత్మ యందు స్థాపించాలి. ఇది మొదట్లో అందరికీ సాధ్యపడదనుకోండి. యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్, ట్రెమెండస్ ప్రాక్టీస్. అభ్యాసం లేకపోతే ఇటువంటి స్థితి ఎవరికి కలగదండి. మోక్షం అనేది మన చేతిలో ఉందండి, అరచేతిలో ఉందండి. అది ది డెస్టినీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ రోజు మనం ఏం పని చేస్తుంటామో అదే పని కనుక రేపు చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్యారెక్టర్. నెమ్మదిగా పదే 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 అదే గనక వృత్తులు గనక చేస్తుంటే చూడండి, ఇట్ బికమ్స్ ఏ టెండెన్సీ. అది ఒక వృత్తి, ఒక సంస్కారంగా మారిపోతుంది. ఆ టెండెన్సీ గనక మరల చేస్తే ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్. అదే గనక మరల చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్యారెక్టర్. అదే గనక మరల చేస్తే ఇట్ బికమ్స్ అవర్ డెస్టినీ. చూచారు, డెస్టినీ అంటే లక్ష్యం. కాబట్టి ఒక మహనీయుడు ఇంగ్లీష్లో చెప్పినాడు, చక్కగా చెప్తాను. సో ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్, నాటండి. మీరు ఈరోజు కనుక ఒక కార్యం కనుక నాటితే రీప్ ఏ టెండెన్సీ. అది టుమారో అదొక సంస్కారంగా మారిపోతుందండి. రోజు కనుక అదే పదే పదే చేస్తుంటే చూడండి, మంచి కానీ చెడ్డు కానీ ఒక చెడు కానీ అలవాటు అయిపోతుందండి. సో ఎన్ యాక్షన్ రీప్ ఏ టెండెన్సీ, సో ఏ టెండెన్సీ రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ. సో డెస్టినీ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. వీ కెన్ డూ ఆర్ అన్డూ ఇట్. మన చేతిలో ఉందండి అది, మన లక్ష్యం అనేది. ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం. వీ హ్యావ్ టు చూస్ ఫర్ అవర్ సెల్స్. అది ఈ జీవితం ఎందుకొరకు వచ్చిందంటే మన లక్ష్యమును మనం ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించాలండి. సార్, పశువులకి ఏం లక్ష్యం అండి? తింటాయి, తాగుతాయి, సంతానం కంటాయి, నిద్రపోతాయి, చేస్తాయి. మానవుడు కూడా అట్లా ఉంటే ఎట్లా చెప్పండి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ఒక బోధ చేసినారు అర్జునునికి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అర్జున, ఈ ప్రపంచంలో వచ్చి పడ్డావు. ఎటువంటి ప్రపంచం? ఈ ప్రపంచం ఎవరైనా దారిపోయే వాళ్ళని అడగండి, ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అంటే, ఓ లైఫ్ ఈజ్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, లైఫ్ ఈజ్ సన్షైన్ అంటాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అనిత్యం అసుఖం. అనిత్యం, దిస్ ఈజ్ టెంపరరీ, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, శాశ్వతం కాదు. రెండవది అసుఖం, దీంట్లో సుఖం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ ప్రపంచంలో సుఖం ఎక్కువగా ఉందని అజ్ఞానులు అనుకుంటారే కానీ కృష్ణ పరమాత్మ అనిత్యం అసుఖం. అది సుఖం అనేది కొద్ది, మోకాల్లోతు సుఖం, మొలలోతు దుఃఖం అండి. అది చెప్పాలండి, మొలలోతు దుఃఖం, మోకాల్లోతు సుఖం అండి. ఇది పెద్ద గొప్ప అండి. సుఖం అనేది మనం ఎక్కువగా అనుభవించాలని. కనుకనే అర్జున, ఎట్లా వచ్చి పడ్డావు ఈ లోకంలో? ఎటువంటి లోకం ఇది? అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య. మరి ఏం చేయవలను? మన కర్తవ్యం ఏమిటి? భజస్వమాం, నన్ను భజించు. నన్ను అంటే ఏమిటి? కృష్ణుడు కేవలం స్వరూపమా? కాదండి, సత్ చిత్తానందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అది బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి సచ్చిదానందమును అర్చించు. ఆ స్వరూపమే నీవు, ఆ స్వరూపమే భగవంతుడు. దాన్ని పొందటానికి మానవుడు ప్రయత్నం చేయాలి. చక్కని అష్టాక్షరి మహామంత్రం, అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. చక్కగా ఈ వాక్యం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలన్నది. అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి ప్రపంచంలో మానవుడు వచ్చి చేరి ఏమి చేయవలనేటువంటి కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదించినారండి. భజస్వమాం, ఆ శాశ్వతమైనటువంటి వస్తువును మనం ధ్యానం చేయాలి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి యోగములను గురించి, మార్గములను గురించి ఈ భగవద్గీతలో వర్ణిస్తున్నారు. ఈ రేపటి నుంచి ఇంకొకటి సాధనలు బయలుదేరుతాయి. రేపు సాంఖ్యయోగం, ఈ విధంగా కర్మయోగం ఇట్లా వస్తుంటాయండి. ఈరోజు అర్జున విషాదం యోగం కలవటం. అది అనేక జన్మల నుంచి వేరైపోయినాడండి. అయితే మీలో ఒకరు ఒక ప్రశ్న వేయవచ్చు, ఏమండి భగవంతుడి నుంచి వేరైపోయినారని చెప్పి మీరు చెప్పారు కదా, ఎప్పుడు వేరైనాడు? ఎప్పుడు అని మీరు అడిగితే నో ఆన్సర్. మన శాస్త్రంలో దానికి ఆన్సర్ లేదండి. ఏమండి ఎప్పుడు ఏంటి? చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి? చెప్పండి. విత్తనంలో నుంచి పుట్టింది. విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి? చెట్టులో నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ గోళ అనవస్థా దోషం, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఈ దుఃఖం అనేది ఎప్పుడు బయలుదేరింది? సరే, పూర్వజన్మ కర్మ వల్ల ఈ దుఃఖం వచ్చింది. పూర్వజన్మ కర్మ ఎట్లా వచ్చింది? దాని కిందటి జన్మ, దాని కిందటి. ఈ విధంగా ఏ వీధిలో తొక్కాను, ఏ బజారులో తొక్కాను, ఈ ప్రశ్నలు వస్తాయా చెప్పండి? ఈ మలం ఎవడ విసర్జించాడు, వాడు రాత్రి ఏం తిన్నాడు, వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ఇట్? ఇదే మనకు కావాల్సింది. ముక్కు పగిలి చస్తుంటే డెన్సిటీ ఏమిటండి? ముందు చెంబుతో నీళ్ళు తీసుకుని కడుక్కోవాలి. అది మనం చేయవలసిన పని. అదేవిధంగా దుఃఖం ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు హౌ టు రిమూవ్ ఇట్, అది దాన్ని తొలగించుకుని దుఃఖరహితమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం పొందటం మన యొక్క కర్తవ్యమే. కానీ ఈ దుఃఖం ఎప్పుడు వచ్చింది, ఏ జన్మలో వచ్చింది, దీనికి కారణం ఏమిటి? అనవసరం.
కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇది పోగొట్టడానికి ఉపాయం చెప్పినారు. భజస్వమాం. అది శాశ్వతమైనటువంటి వస్తువును ధ్యానం చేయండి. సార్ ప్రపంచ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? అశాశ్వతమైనటువంటి వాటి మీద దే ఆర్ హంటింగ్ ఆఫ్టర్ దీస్ సెన్షువల్ ప్లెజర్స్. పరిగెత్తున్నారు. ఏం పొందినారు చెప్పండి? ఈ ఇంద్రియ సుఖములు 5 ఉన్నాయండి. సుఖాలు ఏమిటి చెప్పండి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇంతే కదండి. కన్ను ఏమో చూచి ఆనందపడుతుంది, చెవి విని ఆనందపడుతుంది, నోరు తిని ఆనందపడుతుంది. ఇంతే కదండి. ఈ సుఖాలు అనేది మనకేనండి, పశువులకి లేవా చెప్పండి? ఆనాడు కురుక్షేత్ర యుద్ధ రంగంలోనండి ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నదండి. కురుక్షేత్ర యుద్ధ రంగంలో వ్యాస మహర్షి ఆ యుద్ధ రంగంలో ఒక మార్గం గుండా పోతున్నాడండి. ఎవరు? వ్యాస మహర్షి. పోతుంటే దూరంగా ఒక పురుగు, చిన్న పురుగు అండి, స్పీడ్గా ఇట్లా పరిగెత్తుతున్నదండి. రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తుతున్నది. వ్యాస మహర్షి గారికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఇంత స్పీడ్గా పరిగెత్తున్న కారణం ఏమిటి అని తెలుసుకుంటే మంచిదని నెమ్మదిగా పురుగు దగ్గరికి వెళ్ళి వ్యాస మహర్షి తన తపశక్తి చేత పురుగుకండి మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహించి మాట్లాడుతున్నాడు. పురుగు గారు, ఏమింత కంగారు, ఇంత స్పీడ్గా పరిగెత్తున్నావు, కారణం ఏమిటంటే, స్వామి క్షమించండి, అన్నీ మీకు తెలిసి కూడా అడుగుతున్నారు. ఈ భూమి అదిరిపోతున్నది. నేను కనుక నెమ్మదిగా వెళితే అది రథం వస్తున్నది, ఈ మార్గం గుండా ఒక రథం వస్తున్నది. నేను కనుక నెమ్మదిగా వెళ్తే రథము యొక్క చక్రముల కింద నలిగి చేస్తాను నేను. కనుకనే నా ప్రాణం కాపాడుకోవటానికి తొందరగా పరిగెత్తుతున్నాను అని పురుగు చెప్పిందండి. చెబితే, మా పురుగు గారు, మీరు చిన్న జంతువు కదా, చిన్న ప్రాణి కదా, మీకు కూడా ప్రాణం మీద అంత తీపా అన్నాడండి. ఎవరు? వ్యాసులు వారు. ఏదో పెద్దవాళ్ళకి మాకు తీపి ఉండొచ్చు, ప్రాణం మీద ఆశ ఉండొచ్చు, చిన్న ప్రాణి కదా, మీకు కూడా ఇంత బతకాలని చెప్పి నీకు ఆశ అంటే, చిన్న పురుగు ఎంత చక్కని బోధ చెప్తున్నది. మహాత్మా, మీకు తెలియంది ఏమిటి చెప్పండి? మీరు ఏ సుఖం అనుభవిస్తున్నారో మేము అదే సుఖం అనుభవిస్తున్నాం. మీరు తిని ఆనందపడుతున్నారు, మేము తిని సంతోషపడుతున్నాం. సరే, మీరు సంతానం వృద్ధి చేస్తున్నారు, మాకు కూడా సంతానం ఉన్నది. సరే, మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మాకు కూడా పెళ్లిళ్ళు ఉన్నాయి. అయితే ఊరేగింపులు లేవనుకోండి అనదండి. ఈ విధంగా ఏ సుఖాలు మీరు అనుభవిస్తున్నారో ఇంద్రియ సుఖాలు మాకు కూడా ఉన్నాయి అని అంటే, అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాడు ఎవరు? వ్యాసులు వారు. ప్రజలందరికీ కూడా చక్కని బ్రాడ్కాస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? వ్యాస మహర్షి. ఓ ప్రాణులారా, ఓ జనులారా, మీరు ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించాలంటే మానవ జన్మ అవసరం లేదు. పురుగుగా పుట్టవచ్చు, పందిగా పుట్టవచ్చు, కుక్కగా పుట్టవచ్చు, గాడిదిగా పుట్టవచ్చు. ఈ సుఖాలు అక్కడ కూడా ఉన్నాయి. మానవత్వం పొందారంటే మాధవత్వాన్ని పొందటానికి ఉపాయం వెంటనే అన్వేషించాలి. మానవత్వం పొంది కూడా పురుగులు ఎట్లా బతుకుతున్నాయో, జంతువులు ఎట్లా బతుకుతున్నాయో ఆ విధంగా బతుకుతే వేస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని వ్యాసులు వారండి లోకానికి అంతటికి చక్కని బ్రాడ్కాస్ట్ చేశాడు. మానవత్వం పొందినారంటే ఇక దైవత్వం పొందటానికి ఇది ఒక చక్కని మార్గంగా ఉపయోగించుకోవాలి. కానీ హీనమైనటువంటి తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖములు, పశు సుఖములు, యానిమల్ ప్లెజర్స్ దాన్ని అనుభవించడానికి వచ్చింది కాదండి అది. వివేకానంద స్వామి ఎంత చక్కగా బోధించారో వినండి. వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. క్లాట్స్ ఆఫ్ ఎర్త్ అంటే మట్టి ముద్దలు. మట్టి ముద్దలు అంటే ఈ శరీరం ఒక మట్టి ముద్దండి. ప్రపంచంలో వస్తువులన్నీ పంచభూతాలతో చేయబడిన ముద్దలు. చూచారా? What enjoyment can there be in these little clots of earth? It is the crystallized essence of infinite enjoyment that we have to seek, and that is in God. Let all our passions and emotions go up unto Him. అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. ఓ జనులారా, ఈ మట్టి ముద్దల్లో ఏం సుఖం ఉన్నది? పూర్ణమైనటువంటి సుఖం పరమాత్మలో ఉన్నది. దాన్ని కొంచెం అనుభవించడానికి ప్రయత్నం చేయండి, సాధించండి, చక్కని ఆనందం పొందండి అని వివేకానంద గంభీరమైనటువంటి వాక్యం చెప్పినారండి. కనుక యోగం ఏదో విధంగా పరమాత్మలో మనం చేరటానికి ఒక మార్గమును మనం అన్వేషించి దాన్ని ఆచరణలో పెట్టాలి. శ్రీకృష్ణ పరమాత్మ 18 యోగములు చెప్తున్నారు. ప్రతి దాని చివర యోగం యోగం అని చెప్పి ఉన్నది. ఈరోజు అర్జున విషాద యోగం. అందరికి అర్థమైందండి? మన పుట్టిల్లు నది ఏ విధంగా పుట్టిల్లు చేరుకుంటున్నదో మనం కూడా ఎంత శీఘ్రంగా మన పుట్టిల్లు అయినటువంటి సచ్చిదానంద సాగరంలో విలీనమైపోతాము అంత మంచిదండి. లేకపోతే వచ్చిన నష్టం ఏమిటని మీరు అడిగితే ఇదే నష్టం. ఏది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. గరుడ పురాణంలో ఒక రహస్యం ఉందండి. తల్లి కడుపులో బిడ్డ 7వ మాసం వచ్చినప్పుడు అండి భగవంతుడు వారికి దివ్య దృష్టి అంత మంచిది. పోతుంటే సముద్రంలో నుంచి ఒక చేప బయటపడిందండి. ఇసుకలో పడి గిలగిలగిలగ తన్నుకుంటుందండి. వాడు ఎవరో తెలిసిన కరుణామయుడు. చూడండి,
అందరి మీద ప్రేమ దయ ఉన్నదండి. వాడు పోతున్నాడు ఒడ్డున, అయ్యోయ్యో చేప బయటపడి గిలగిల తన్నుకుంటుంది అని ఏం చేశాడు తెలుస్తుంది? ప్రేమ కదా, దయ కదా, ఆ ప్రాణిని కాపాడాలని చేపనండి గుడ్డలో మూట కట్టుకుని ఇంటికి తీసుకుపోయినాడండి వాడు కాపాడటానికి. చేసి పడక మీద పండబెట్టాడు, విసురుతున్నాడండి. చేపగారు ఎంత బాధ అనుభవిస్తున్నావు సముద్రంలో నుంచి బయటపడి అని పడక మీద పెట్టి విసురుతున్నాడు. దీనికి ఆకలిగా ఉందేమో అని నోరు తెరిచి 2 కాఫీ నీళ్లు పోశాడండి. దాంట్లో ధమ్మని చచ్చిందండి అది. ఏమండి, సముద్రంలో నుంచి బయటపడ్డ చేపకి హంసతూలికా తల్పం కావాలనా, దానికి విసరటం కావాలనా? లేదు, సముద్రంలో పారేయండి చాలు. చూచారా, మనం చేయవలసింది ఈ ఉపచారం కాదండి, ఎక్కడ పుట్టిందో దాంతో పారేయండి. ఆహా, ఎంత ఆనందం పడుతుందో చూడండి, అది ఇంతేనండి అది. చూసారా, కనుక మనం ఎక్కడి నుంచి బయలుదేరామో కొంచెం ఆలోచించి ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యందు తిరిగి మనం లీనం కావటానికి, సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలి. దాని పేరే యోగం. ఈరోజు అర్జున విషాదం అనేటువంటి మార్గం. యోగం అంటే రేపు కర్మ, రేపు సాంఖ్యం, సాంఖ్యము ద్వారా దేవుణ్ణి పొందండి. కర్మయోగం, నిష్కామ కర్మ ద్వారా భగవంతుణ్ణి పొందండి. భక్తి యోగం, భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందండి. మరి ఈ అధ్యాయం చూడండి, అర్జున విషాదం యోగం. విషాదం అంటే దుఃఖం, దుఃఖం ద్వారా దేవుణ్ణి పొందటం ఏమిటండి అని మీరు అడగచ్చు. ఈ దుఃఖం మామూలు దుఃఖం కాదండి, అర్జున విషాదం. చూచారా, మామూలు విషాదాలు అందరూ ఏడుస్తున్నారు చాలా మంది. అయ్యా ఏడుపులే నిల్లుందండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏడుపు ప్రత్యక్షం అవుతుందండి. ఆ ఏడుపులు వేరండి, ప్రాపంచిక వస్తువులు లేవే అని చెప్పి ఏడుస్తుంటారు, వాటి కొరకు దుఃఖిస్తుంటారు. ఇది అర్జునుడు అట్లా కాదండి, ప్రాపంచిక విషయములన్నింటినీ తృణీకరించాడండి. సరే, ఈ రోజు ఒక శ్లోకం వస్తుంది, ఇప్పుడే చెప్తాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, ఈ రాజ్యం నాకొద్దు, ఈ భోగాలు నాకొద్దు, ఈ ప్రాపంచిక విషయములు నాకొద్దు, నాకు విజయం వద్దు. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. ధర్మ సమ్మూఢ చేత. కృష్ణ, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో నాకు బోధపట్టలేదు. కృష్ణ, నాకు సెలవివ్వండి అని ప్రార్థన చేస్తాడు. చూచారు, కనుక అర్జునుడు ఎందుకు దుఃఖిస్తున్నాడంటే చెప్పండి, ధర్మ సమ్మూఢ చేత. ధర్మ విషయం వారికి సరిగా బోధపడలేదు. కృష్ణ, ఏది ధర్మమో కొంచెం చెప్పండి అని. ధర్మ సమ్మూఢ చేత. కాబట్టి అర్జున విషాదం అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నదండి. అందరూ ఏడుస్తుంటారు, ఇది డబ్బు లేదని ఏడుపు, అధికారం రాలేదని ఏడుపు. ఈ విధంగా ఒక్కొక్క వస్తువు కోసం చాలా మంది ప్రపంచంలో ఆ ఏడుపు కాదండి, ఆ ఏడుపు యోగం కాదు. ఏమిటి చెప్పండి? రోగం. ఆ ఏడుపు రోగం అండి. ఇప్పుడు అర్జునుడి ఏడుపు యోగం అయిపోయింది. అర్జునుడి దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే స్పెషాలిటీ, దైవం కొరకు ధర్మం కొరకు దుఃఖిస్తున్నాడు. మీరాబాయి దుఃఖించిందండి. కృష్ణ మహానుభావ, మీ దర్శనం ఎప్పుడు అవుతుందని చెప్పి మీరాబాయి కంటి వెంట ధారధారగా ఏడిచిందండి. సార్, ఆ ఏడుపు దేనికోసం చెప్పండి? ప్రపంచ వస్తువుల కోసమా? ఆనాడు రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవి ఎదురుగుండా కూర్చుని కంటి వెంట ధారధారగా దుఃఖించిన దృశ్యాలు మనం చదువుకుంటున్నాం కదండి. అది అమ్మా జగజ్జనని తల్లి, నీ యొక్క సాక్షాత్కారం ఎప్పుడు అవుతుందమ్మా అని చెప్పి ఆయన పరితపించాడు. ఈ పరితాపానికి ప్రాపంచిక జనులు చేసే పరితాపానికి ఎంత భేదం ఉన్నా చెప్పండి. అదంతా వరల్డ్ ప్లెజర్స్, నశించిపోయేటువంటి సెన్షువల్ ప్లెజర్స్ కోసం వాళ్ళు దుఃఖిస్తున్నారు. వీరు శాశ్వతమైనటువంటి వస్తువు కోసం, భగవంతుని కోసం, ధర్మం కోసం, దైవం కోసం వారు పరితపిస్తున్నారు. చూడండి, ఆనాడు ఇప్పుడు అర్జునుడు విలపించేటప్పటికీ మన అదృష్టం పండిందండి. ఎందుకు తెలిసిన? శ్రీకృష్ణ పరమాత్మ చక్కని గీత, భగవద్గీత మనకి అనుగ్రహించినాడు. చూడు, అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని. అర్జున విషాదం ఎంత మహత్తరమైనటువంటి ఫలితం కలుగు చేసిందంటే, కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత అర్జున నిమిత్తంగా చేసుకుని మనందరికీ అనుగ్రహించినాడు. ఆనాడు శుక మహర్షి గారు విలపించారండి, మన పంట పండింది. ఎందుకు? ఆ శుకులు వారు పరీక్షన్ మహారాజు విలపించినాడు, శుక మహర్షి గారు చక్కని భాగవతం బోధించినారు. ఆయన గనక విలపించకపోతే మనకి భాగవతం వచ్చేదేనా? ఆనాడు అర్జునుడు విలపించకపోతే మనకు భగవద్గీత వచ్చేదేనా చెప్పండి. కనుక అర్జున విషాదం అనేటువంటిది ఒక స్పెషల్ కేసు అండి. అందరి విషాదం మోస్తారు కాదు, దైవం కోసం, ధర్మం కోసం, నీతి కోసం వారు పరితపించినారండి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు అండి 16 ఏళ్ల వయసులో విలపిస్తాడండి. ఎవరి దగ్గర? వశిష్ఠ మహర్షి దగ్గర. చూడండి, తీర్థయాత్రలన్నీ చేసుకుని 16 ఏళ్ల వయసులో నుండి రామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చిన మనస్సు మారిపోయింది. ఎవరు? రామచంద్రుడు. హెయిర్ అపియరెంట్ టు ది థ్రోన్, రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడు, యువరాజుగా ఉండవలసినటువంటి వారు. కానీ
తీర్థయాత్రలన్నీ 16 సంవత్సరముల వయసులో తిరిగి వచ్చి ఇంటి మనస్సు మారిపోయేసరికి వశిష్ఠులు విశ్వామిత్రులు ఇద్దరు మహనీయులు గురుదేవులు ఎదురుగుండా చెప్పినారు. ఇది 16 ఏళ్ల వయసులో యోగ వాసిష్టం. చూడండి, కిమ్మే రాజ్యేన కిం భోగై, నాకు రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు. ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ వరల్డ్లీ థింగ్స్. నాకు కావాల్సింది ఏమిటి? కోహం కిమిదమాగతం, హూ యామ్ ఐ, వాట్ ఈజ్ మై రియల్ నేచర్? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, నా స్వరూపం ఏమిటి, దయచేసి చెప్పండి. ఎంత చక్కగా అప్పటి నుంచి అండి వశిష్ఠ మహర్షి గారు యోగ వాసిష్టం బోధిస్తారండి. చూడు, శ్రీరామచంద్రుడు విలపిస్తాడండి, ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా, ఈ రాజ్యాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు నాకు వద్దు మహానుభావ, నేను నా స్వరూపం ఏమిటి, యథార్థ స్వరూపం ఏమిటో చెప్పండి అని చెప్పి వశిష్ఠులు వారిని ప్రార్థన చేస్తాడు, విశ్వామిత్రులు వారిని ప్రార్థన చేస్తారు. చూచారా? కనుక ఆ రామచంద్రుని యొక్క ప్రార్థన వల్ల, విలపించడం వల్ల మనకేమొచ్చింది? యోగ వాసిష్టం. 32,000 శ్లోకములతో కూడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం వచ్చిందండి, వెలువడిందండి. చూచారు? కనుక ఒక్కొక్కరు మహనీయులు విలపిస్తుంటే మధ్యలో మన పంట పండుతున్నదండి. అర్జునుడు విలపిస్తే భగవద్గీత వచ్చింది, పరీక్షణ్ మహారాజు విలపిస్తే భాగవతం వచ్చింది, రామచంద్రుడు విలపిస్తే యోగ వాసిష్టం వచ్చింది. చూచారు? కనుక ఈ విలాపం అనేటువంటిది సామాన్యం కాదండి. అది దైవం కోసం, ధర్మం కోసం ఎవరైనప్పటికీ విలపిస్తే తప్పక ఫలితములు కలిగి తీరుతాయండి. అది అద్భుతమైనటువంటి ఫలితములు కలుగు తీరుతాయి. ఇది ఏనాడు పరితపించకపోతే ఎట్లా లభిస్తుంది చెప్పండి. అది దీని పేరే మన శాస్త్రంలో ముముక్షుత్వం అంటారండి. ముముక్షుత్వం ఇది ఈ 4 సాధనలోనండి ముఖ్యమైందండి. ఈరోజు మొదటి రోజు కాబట్టి అసలు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతకి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నారనేటువంటి విషయం ఇప్పుడు చెప్పవలసి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా అర్జునుడు ఎంత వైరాగ్యమును అవలంబించినారో దాన్ని చక్కగా దీంట్లో ప్రకటించినారు. కాబట్టి ఈ వైరాగ్యం అనేది రేపటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైన ఆత్మబోధకండి పునాది. రేపటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్పరండి, ఎక్కువగా చెప్పరు. ఏదో ఒక వాక్యం మాత్రం, అర్జున నా రథాన్ని ఇదో 2 సేనల మధ్య పెట్టాను, ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురోనితి. ఇదండి ఉవాచ, ఒక్క వాక్యం చెప్పారు. ఎవరు? కృష్ణుడు. అర్జున ఇగో రథం తెచ్చి ఈ 2 సేనల మధ్య పెట్టాను, అంతే. ఈరోజు అదొక్క మాటేనండి కృష్ణుడు చెప్పేది. రేపటి నుంచి అద్భుతమైనటువంటి బోధ ఎందుకు చెప్పాలి చెప్పండి. వీరి యొక్క హృదయం పల్స్ గమనిస్తున్నారండి. పల్స్ అంటే నాడి. ఎవరు? కృష్ణుడు డాక్టరు, అర్జునుడు ఎవరు? పేషెంట్. భవరోగం, ఈ భవరోగం కలిగినటువంటి వీరిని చక్కగా టెస్ట్ చేస్తున్నారండి, నాడి చూస్తున్నారు, పల్స్. వాట్ మెడిసిన్ ఐ హ్యావ్ టు అడ్మినిస్టర్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నాడి చూస్తున్నారు. నాడి చూసి వారి దగ్గర ఎన్నో మందులు ఉంటాయండి, అన్నిట్లో పొటెన్షియల్ మెడిసిన్ రేపటి దినం అడ్మినిస్టర్ చేస్తారండి. అది చాలా మందులు ఉన్నాయండి, ఏదో కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ రేపు చెప్పరు. రేపు అద్భుతమైనటువంటి జ్ఞానయోగం. అది ఎవరు గురువులు వారు మొట్టమొదట్లో శిష్యునికి చెప్పరండి. కానీ అర్జునుడు అండి పిక్యూలియర్ కేస్, పిక్యూలియర్ కాదు, స్పెషల్ కేస్ అండి అది. ఎందుకంటే హీరో ఆఫ్ ది బ్యాటిల్. యుద్ధంలో పాండవుల తట్టు యోధాగ్రేసరుడు కదండి అర్జునుడు. అటువంటి వారు గాంధీవం కూడా కింద పారేసి, పాశుపతం కూడా కింద పారేసి ఏడుస్తుంటే ఏమండి ఇది సామాన్యమైన విషయమా? ఇది సీరియస్ కేస్. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే వీరిని కర్మరంగంలోకి దించాలి, యుద్ధంలోకి వీరిని ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతో, నిష్కామభావంతో ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం వారికి నేర్పాలని ఏమండి చక్కగా రేపటి దినం జ్ఞానం యోగం ఉపదేశం చేస్తారు. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ అండి. ఈ జ్ఞానం కనుక తెలుసుకోకపోతే ఈ జగత్తు సత్యం, ఇదేమన్నా ఉద్ధరిస్తుందనే భావన ఉన్నంత వరకు మానవుడు కడతేరలేడండి. రేపటి దినం చెప్తారు, నాయన నీవు కానీ నేను కానీ వీళ్ళని అందరూ శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం. రేపు వస్తుందండి అద్భుతమైనటువంటి, ఇవాళంతా ఇంట్రొడక్షనేనండి. అర్జునుడి యొక్క విలాపం ఇదంతా మనం వింటామే కానీ అసలు బోధ రేపటి నుంచి వస్తుందండి. అందులో ఉన్నటువంటి బోధలన్నింటిలో కూడా మహా పొటెన్షియల్ ఆ బోధ రేపటి దినం చెప్పబోతారు. జ్ఞానం చూడు, సామాన్యంగా అది గురువులు శిష్యులకి మొదట్లో చెప్పరండి. కానీ అర్జునుడు ఎవరో తెలుసిన క్వాలిఫైడ్ యాస్పిరెంట్, అర్హత కలిగినటువంటి శిష్యుడు కాబట్టి, అధికారం వారికి ఉన్నది కాబట్టి చక్కగా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మబోధను రేపు చెప్పబోతారు. అదే మానవుడిని తరింపజేస్తుందండి. ఆనాడు అర్జునుడికి దుఃఖం కలిగితే ఈ ఆత్మజ్ఞానం వినంగానే వారికి ఆనందం కలిగిపోయిందండి. మనకెందుకు కలగదు చెప్పండి? భగవద్గీత ఒకరిని ఉద్ధరించినప్పుడు తక్కిన వారిని ఎందుకు ఉద్ధరించదండి? అర్జునుడు ఎంతసేపు విన్నాడు చెప్పండి? కొద్దిసేపే కదా, ఏ ఫ్యూ మినిట్స్. ఈ ఫ్యూ మినిట్స్ విన్న తర్వాత వారికి ఎంత మార్పు వచ్చింది భగవద్గీత వింటే చెప్పండి? మొదట్లో నయోత్సే అంటాడు చూడండి, రేపు సాంఖ్యయోగం మొదట్లో నయోత్సే ఐ వోంట్ ఫైట్ అంటాడు. నేను యుద్ధం చేయనని భీష్మించి గాంధీవం కూడా కింద పారేసినటువంటి వారు భగవద్గీత వినంగానే
నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ ఏ విధంగా ఆదేశిస్తే దాన్ని నేను ఆచరణలో పెడతాను అని శ్రీకృష్ణ పరమాత్మకి చక్కగా ఈ భగవద్గీత విన్న తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. చూడండి, అంటే ఏమిటి, ఈ భవరోగం కంప్లీట్గా పోయిందనమాట, సందేహములు పోయినాయి. మొదట్లోను కాదు, చివరికే కాదండి, ఇది మధ్యలోనే ఒక వాక్యం చెప్తారు. అది సామాన్యంగా ఎవరు బయట పెట్టలేదండి. ఇది భగవద్గీతలో చివరికి అర్జునుడి యొక్క సంశయాలు పోయినాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు, మంచిదే. కానీ 11వ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు గారు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారండి. చూచారు, అది చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది. ఆ శ్లోకం వినండి. ఏకాదశి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మొదటి శ్లోకం. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ప్లీజ్ అండర్లైన్, మోహోయం విగతో మమ. మమ మోహ, మై ఇగ్నోరెన్స్, విగత, గాన్ ఫర్ ఎవర్. మధ్యలోనే చెప్పినాడు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి బోధ భగవద్గీత, మీరే ఆలోచించండి. అది 18 అధ్యాయములు అయిన తర్వాత అర్జునుడి యొక్క ఈ మోహం అంతరించిందని చెప్పి జనులు సామాన్యంగా అనుకోవచ్చుగాక, కానీ మధ్యలోనే పోయిందనే విషయం కొంచెం ఆలోచించండి. అది కనుక భగవద్గీత మెడిసిన్ ఎంత పొటెన్షియల్ శక్తి ఉన్నదో మీరు ఆలోచించుకుని వారికి ప్రయోగంలో చక్కగా ఫలితం